జయ జగదంబే. మన చూసేవాళ్ళలో ఈ వీడియోలు చూసేవాళ్ళు లేదా వినేవాళ్ళు వాళ్ళు కొందరు మరీ అడుగుతున్న 2-3 ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల అవి సమాధానం పడేవి కాదు, నన్ను నమ్మండి. ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే ఆ సమాధానానికి ఇంకొక ప్రశ్న వస్తుంది. అందువల్ల అది ఉపయోగం లేదు. అయినా సమాధానం చెప్పట్లేదని మీరు అనుకోకుండా ఉండడానికి ఇప్పుడు చెప్తున్నాను. దాని గురించి ప్రశ్నలు వేయకండి ఫర్దర్గా. అంటే ఆ సమాధానాల గురించి ఏం లేదు, చెప్పడానికి బాధ కాదు. అందులో ఏ ప్రశ్న సమాధానం మనకి ఉపయోగం ఉండవో, మన సాధనకి అది ఉపయోగం లేదు. ఏదైనా కుతూహలం వల్ల ఎప్పుడు ముందుకెళ్ళాం మనం, కుతూహలం వల్ల కాదు. ఎప్పుడైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు దానికి సంబంధించింది ఏమైనా ఉంటేనే మనకి అది తెలుసుకున్న దానికి ఉపయోగం ఉంటుంది. అయినా ప్రయత్నం చేస్తాను. మధు గారు ఒక ఆయన, మరి ఆవిడో ఆయనో తెలియదు, ఆయన నవావరణ పూజ గురించి వాటి గురించి చెప్పండి అన్నారు. అయ్యా, ఈ పూజల గురించి వాటి గురించి నాకున్న జ్ఞానం చాలా తక్కువ. నేను ఎక్కువ జపానికే ఉపయోగించాను. అదీ కాక మీకు పూజలు, నవావరణ పూజలు, అందులో వాడే ద్రవ్యాలు అవన్నీ కావాలనుకోండి, తెలుసుకుని ఉపయోగం లేదు సార్. మీరు ఒకవేళ దీక్ష అయిందనుకోండి, మీ గురువు ఎలాగా చెప్తారు. అవలేదనుకోండి, తెలుసుకునే ప్రయోజనం లేదు. అన్యథా భావించకండి. మీరు ఏదో అడిగారు, నేను కాదంటున్నా అనుకోకండి. ఇంకా ఒకవేళ నవావరణలో దేవతల గురించి వాటి గురించి తెలుసుకుంటారు అంటే ఒక ప్రధానమంత్రి లేదా ఒక మహారాణి, వాడు అంతఃపురం చుట్టూ ఉండేటి మొత్తం సెక్యూరిటీ, ఎవరెవరు ఏ పరిధిలో ఎవరు ఉంటారో తెలుసుకున్నారు అనుకోండి, అదో దారి, అది ఇన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, ఇంక ఈ నవావరణలు అవి ఏమి ఉండవు. ఒక రాణిగారు అంతఃపురంలో ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, చిరకాలంగా ఉన్న సేవకుడు, అది సెక్యూరిటీ ఉంటుంది, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, అంతఃపురంలో కూడా పెడతాడు, ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. అమ్మగారు ఏదో పని చెప్తుంది, అది చేయరా. ఎంత చనువు ఉంటుందంటే, ఇప్పుడు కాదే అమ్మ, అది ఇది అయిపోయి చేతిలో పని అయ్యి చేస్తానంటాడు. వాడు బయటికి వెళ్ళినా లోపలికి వెళ్ళినా పెద్ద సెక్యూరిటీ వాళ్ళు పట్టించుకోరు. వాడు చాలా పెద్దవాడని కాదు, అంతఃపురంలో ఉండేవాడు అంతే. అలాంటి స్థితి ఒకటి. ఇక మహాత్ములు వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి సెక్యూరిటీ అంటే వాళ్ళని చూసి వాళ్ళు గుర్తించి దారిస్తారు. ఈ నవావరణాలు అవేనండి. రకరకాల లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ, రకరకాల అమ్మ చుట్టూ ఉండే దేవతలు. మీకు ఒకసారి భాగవతంలో ఒక కృష్ణుడు అర్జునుడిని తీసుకుని నారాయణ ధామానికి వెళ్ళిన సంగతి చెప్పానే, అందులో చూడండి, కృష్ణుడికి కూడా లోపలికి వెళ్ళడానికి ఆ పరిచారికి వచ్చి అడుగుతుంది, ఎక్కడ కృష్ణుడివి, ఏ భూమి తాలూకా కృష్ణుడివి అంటే, ఈయన తన ప్రవర చెప్పుకొని ఇలా భగవద్గీత చెప్పిన కృష్ణుడు అని చెప్పాల్సి వస్తుంది. అంతటి వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం మీకు ఎంత తృప్తినిస్తుందో నాకు తెలియదు. కానీ ఈ నవావరణ పూజలు అవి వాటి గురించి ఇందులో చెప్పడం వల్ల పెద్దగా ఉపయోగం లేదండి మధు గారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అది మీ గురువు మీరు కనుక దీక్షితులైనట్టయితే చెప్తారు. మీరు దీక్షితులు కాదనుకోండి, నాకు తెలిసిన సంప్రదాయంలో ఏ సంప్రదాయంలో నవావరణ పూజ దీక్షితులు కాని వాళ్ళు చెయ్యరు. అందువల్ల కేవలము సమాచారం ఉపయోగం లేదు అనుమానండి. మీకేమన్నా జపం ఏమైనా ఉంటే బాగా తీవ్రంగా చేయండి, అమ్మ మీ యోగ్యతను బట్టి మీకు ఎలాగ ప్రవేశిస్తుంది అంతఃపురంలోకి. అయ్యా, ఇకపోతే ఇంకొక ఆయన అడిగారు, ఎవరు శ్రీనివాస్ గౌడ్ గారు అనుకుంటాను, నిత్యం అనుభవాలు అవుతున్నాయి, గురువు అందుబాటులో లేడు, ఏం చేయాలి? రాసుకోనా? రాసుకోండి సార్, రాసుకోండి, మంచిదే. కానీ గురువు ఈ రోజుల్లో అందుబాటులో లేని పరిస్థితి ఎక్కడ ఉంటుందండి? మీ ఊళ్ళో లేకపోతే కూడా మీరు ఫోన్లో కమ్యూనికేట్ చేయొచ్చు కదా వారితోటి.
వేరే వాళ్ళకి మాత్రం అనుభవాలు చెప్పకండి, ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు చెప్తున్నావు కదయ్యా అని. నేను 7 తర్వాత చెప్తున్నానండి బాబు, నాకు ఇప్పుడు 65 ఏడు నడుస్తోంది. ఇప్పుడు కూడా అమ్మ అనుమతితో, తాతగారు అనుమతితో, మా గురువు చెప్పిన తర్వాత రాయినైనా చెప్పినైనా ఈ పని చేస్తున్నాను. అనుభవాలు బయట వాళ్ళకి చెప్పరాదు. ఎందుకు అంటే వాళ్ళకి అర్థం అవ్వు. విక్రించారనుకోండి, మీకు మనోధైర్యం సరిపోకపోతే ఆ అనుభవాలైంది మీకు కూడా విశ్వాసం పోతుంది. లేదు, ఒక్కొక్కసారి మన అనుభవాలు బయటకు తెలియడం వలన వేరే వేరే శక్తులకి, అంటే ఎంత పెద్ద అనుభవాలో ఏమిటో నాకు తెలియదు, అవి వేరే వేరే శక్తులతో మన ఇంటరాక్షను అంత సుఖదమైనటువంటి ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. అంచేత నిజంగానే మీకు నిత్యంలో ప్రతిరోజు అనుభవం అవుతుంది, అద్భుతం కదా, సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఇడిచి ఆ అనుభవాల మీద దృష్టి ఉంచకండి. అవి గుర్తుండాల్సినవి అయితే మీరు ఏ దైవాన్ని కొలుస్తున్నారో, అయ్యో అమ్మో ఎవరైనా వాళ్ళు ఉంచుతారు. మూడోది సాయి గారు అనుకుంటాను, ఆయన అడిగారు, మీరు చెప్పే అనుభవాలు అంతకుముందు జన్మల్లో ఏమంటారు దాన్ని, ఈసరికే సాధన చేసిన వాళ్ళేమో నేను కాదనుకుంటాను. మరి కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం అలాగే యోగం సిద్ధిస్తుందా? ఒక్క విషయం బాబు, మనం ఏ జన్మ నుంచి సాధన మొదలుపెట్టామో మనకు తెలిసేంత సన్నివేశం ఉండదు. ఇంకొక గురువు లేదా సాధనలోనే ఒకానొక ఉన్నత చైతన్య స్థితికి మనం వెళ్ళినప్పుడు అంతర్లోకాల్లో దేవతలు మనకి చెప్తారు. అంతేగాని జపం మొదలు పెట్టగానే మన ఎన్ని జన్మల నుంచి సాధన చేస్తున్నాము, ఇది మన 10 నెలలైంది సాధన మొదలుపెట్టి, ఇంతకుముందు మనం సాధన చేయలేదు, ఇవన్నీ తెలియవండి. అంచేత దాని మీద దృష్టి పెట్టకండి. మన పరిస్థితి ఏమిటి అంటే పాతజన్మలో చేసిన వాళ్ళకైతే అంత అలా లేదండి. ప్రతివాడికి ఒక ఇంగ్లీష్లో ఏదో సామెత ఉంటుంది, దర్ ఇస్ ఎ ఫస్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ఎవరైనా అనేక జన్మల నుంచి సాధన చేస్తున్న వాళ్ళు కూడా మొదటి జన్మ సాధన ఉంటుంది కదా బాబు, చెయ్యండి. సాధన ఎంత దృష్టి పెట్టి చేసుకోండి. మిగతా వాళ్ళతో ఏ నాడు కంపేర్ చేసుకోకండి, నెవర్ ఎవర్, ఏ నాడు. మీకంటే చిన్నవాళ్ళతో కానీ మీకంటే పెద్దవాళ్ళతో కానీ. ఎందుకంటే ఏ ఇద్దరు మార్గాలు కూడా ఆత్మ ప్రయాణంలో ఏ ఇద్దరు మార్గాలు ఒకలా ఉండవండి. కనిపించవచ్చు ఒక్కొక్కలాగా, కానీ ఒక్కటి ఎప్పుడూ కావు. ఇంకెవరో అడిగారు, మోక్షం అంటే ఏమిటి, ఆత్మసాక్షాత్కారం అది ఒకటేనా? ఆత్మసాక్షాత్కారం అనేక అంచెల మోక్షంలో ఒకానొక అంతస్తు, ఒకానొక చైతన్య స్థాయిని ఆత్మసాక్షాత్కారం అంటారు. ప్రతి మోక్షము ఆత్మసాక్షాత్కారం కాదు. మీరు ఎన్నోసార్లు విని ఉంటారు, ఫలానా జపం చేస్తే ఫలానా స్థితి పొందితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోతాయి అని. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఓహో వీడు బ్రహ్మత్వాన్ని పొందితే మిగతా అటు ఇటు 7 తరాలు బ్రహ్మత్వాన్ని పొందుతారు అనుకున్నాడు. ఏమీ పొందరు. మీకు కష్టం తోచచ్చు ఈ మాట. మీకు ఏమైనా ప్రవచనకర్తలు వాళ్ళు దానికి భిన్నంగా చెప్తే వాళ్ళకి నమస్కారం, లేదా మీరు చదువుకున్న పుస్తకాల్లో ఉంటే దానికి నమస్కారం. మోక్షం ఎప్పుడు ఉన్న స్థితి నుంచి తర్వాత స్థితికి వెళ్ళడమే. ఈ స్థితిని వదిలిపెట్టి ఇంకో స్థితిని పట్టుకోవడమే మోక్షం అండి. ఇది నిరంతరంగా జరిగేటువంటి సుదీర్ఘమైన ప్రక్రియ. ఎక్కడ ఒక చోట అయిపోవడం ఉండదండి. బ్రహ్మత్వం పొందిన తర్వాత కూడా ఆ బ్రహ్మత్వంలోనే రకరకాల చైతన్య స్థితులు, అందులోనే అనుభవాన్ని బట్టి మీరు చేసే పనులు మారుతూ ఉంటాయి. ఎవరో బ్రహ్మత్వాన్ని ఎదుర్కొని నేను ఒకసారి చెప్పాను, బ్రహ్మత్వాన్ని పొందిన తర్వాత ఒక చోట కూర్చొని ఆనందంలో ఉండడం ఉండదు, పనులు ఉంటాయి. ఎంత విశాలమైన విశ్వం అంటే మిమ్మల్ని ఒక్కొక్క బ్రహ్మాండాన్ని పంపించవచ్చండి మీరు ఆ స్థితిని పొందితే. లేదా మీ విశ్వంలో, లేదా మీ ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహంకి, కొన్ని గ్రహాల సముదాయానికి, కొన్ని సౌరమండలాలకి, కొన్ని సౌరమండలాలు దాటితే విశ్వానికి దాటి బ్రహ్మాండానికి. ఇలా సాధించిన వాళ్ళు, ఆత్మిక స్థితిని సాధించిన వాళ్ళు, ఆ పై స్థితిని పొందిన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు న్యూ రిక్రూట్స్ అవసరమే.
కాబట్టి అయిపోతున్న తర్వాత వాళ్ళ పని ఉండదు, ఊరికే బ్రహ్మస్థితిలో కూర్చోవడం ఏం ఉండదండి అలా. ఏమండి, మోక్షం ఆత్మసాక్షాత్కారం వేరు వేరు, కానీ ఒకే ఒక స్థాయిలో మాత్రం ఆత్మసాక్షాత్కారం మోక్షం అవుతుంది. అంటే మీరు బుద్ధి స్థితిని దాటిపోయి, అంటే మీకు మరి అంతకంటే డీటెయిల్స్గా చెప్తే ఇంక అదే చెప్పాల్సి వస్తుంది కనుక, బుద్ధి స్థితిని దాటిపోయి, అంటే మీరు అమ్మవారి సహస్రనాలు ఎప్పుడు వినుంటే ఉచ్చ మానస అని ఉంటుంది ఆవిడ గురించి. శుద్ధ మానస, ఉచ్చ మానస కాదు, శుద్ధ మానస అంటే మనస్సు యొక్క ఉచ్చ స్థితి. అది ఆత్మని అంటుకుని ఉంటుంది. అంటే మీరు పొరలు అంటే అలాగే భౌతికమైన పొరలు ఊహించుకోకండి. ఇది కేవలం ఇక్కడ దానికి భాష సరిపోదు కాబట్టి ఎలా ఉంటుందో చెప్పడానికి మీకు ప్రయత్నంలా చేస్తున్నాను నేను. కాబట్టి మోక్షం అనేది ఎప్పుడు ఒక్కొక్క స్థితి, ఈ వేళ ఉన్న స్థితి దాటితే ఇంకో స్థితి మోక్షం. ఇంకొకరెవరో సరే ఈ మోక్షం గురించి ముందు చెప్తానులేండి. మీకు ఏమంటారు, ఎవరో అడిగారండి, చెప్పారు కాశీ వెళ్తే, కాశీలో చనిపోతే మోక్షం పొందుతాం. కాశీలో మోక్షం పొందడం అంటే సాధారణంగా శరీరం వదిలిపెట్టిన తర్వాత మీకు ఎతిరికన ఒక లెవెల్ ఉంటుందండి. ఆ లెవెల్లో ఉంటారు. అక్కడి నుంచి పుణ్యపాపాలను బట్టి ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో నరకమో స్వర్గమో మీ లెక్కలను బట్టి తేల్చడానికి తీసుకెళ్తారు. దరిమిలా మళ్ళీ మీ యొక్క అదృష్టాన్ని బట్టి జన్మలోకి పంపిస్తారు. అదృష్టం అంటే చేసుకున్న సుకర్మలు ఉంటాయి. మరి ఎంత సుకర్మలు చేసుకున్న వాళ్ళకి దేహం లభించేవంటే ఎంతమంది రాజకీయ నాయకులు, గుండాలు, హత్యలు చేసేవాళ్ళు, వీళ్ళు ఏ సుకర్మ చేశారని శరీరం పొందారు అనే ప్రశ్న ఉంటుంది. అంటే అంతకంటే ఎంత దుర్మార్గులు ఉన్నారో చూడండి. దేహం కూడా పొందేటువంటి సౌభాగ్యం లేక ఇతరులు అలా వేలాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాశీ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఇతరులు ఆగక్కర్లేకుండా జన్మలోకి వెళ్ళిపోతారండి. జన్మలోకి వెళ్తారు. మోక్షం అంటే అంతే. మీరు మళ్ళీ పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మత పదానికి వెళ్ళిపోతారు కాశీలో ఉంటే కాదండి. మీకు మళ్ళీ ఈ విషయం కూడా నొప్పి తోచచ్చు, పుస్తకాల్లో లేదు కదా, ఇన్నేళ్ళుగా అలా చెప్తున్నారు కదా. అది అబద్ధం చెప్పట్లేదు వాళ్ళు, కాకపోతే మనం సరిగా అర్థం చేసుకోవడంలోనే ఉందంతే. అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ మోక్షం అనుకోండి అయ్యా. ఒక్క క్షణం చెప్పండి, కాశీలో ఎంతమంది చనిపోతారు? అసలు ఈ మోక్షాన్ని నమ్మరు, ఈ శివుణ్ణి నమ్మరు అనుకున్న వాళ్ళు కూడా చనిపోతారా? వాళ్ళందరికీ మోక్షం వస్తుందా? పని ఏం చేసినా కానీ చెడ్డ పని మంచి పని సంబంధం లేకుండా, కర్మలతో సంబంధం లేకుండా మోక్షం శివుడిస్తాడా? ఆయన కూడా ఒక్కసారి ఆలోచించండి. మీకు ఎవరైతే ఈ వ్యవస్థని నిర్మించారో, అంటే వాళ్ళేం దగ్గరుండరు, డిజైన్ చేసి ఉంటారు. శివుడు ఉన్నాడు అనుకోండి, ఆయనే ప్రభువు అనుకుందాం, కాదు శ్రీ మహావిష్ణువు ఎవరైనా కానివ్వండి, ఈ భూమికి సంబంధించిన విభాగానికి ఆయన ప్రభువు అనుకుంటే, జన్మకర్మల విభాగాన్ని ఆయన ఒక డిజైన్ చేసుంటే, కాశీలో పోయిన వాళ్ళు ఎవరికి కూడా జన్మ కర్మ సంబంధం లేదు, డైరెక్ట్గా ఇంకా శివధామానికో విష్ణుధామానికో వెళ్ళిపోతారు అని చెప్పడం న్యాయం అండి? వాళ్ళు పెట్టిన నియమాన్ని వాళ్ళే భంగం చేసిన వాళ్ళు ఎవరా? కొంత వెసులు పాటిస్తారు. ఒక్క చిన్న సంఘటన చెప్తాను. ఒక వ్యక్తి ముగ్గురు కొడుకులు, ఒక భార్య అంది, ఇద్దరు కొడుకులు. ఇంకొక భార్య అంటే ఆవిడ ధర్మపత్ని కాదు, ఎలా పరిచయమో నాకు పూర్తిగా తెలియదు. ఇంకో కొడుకు, ఆఖరి ఇద్దరు కొడుకులు అంటే మహాప్రేమ తండ్రికి. పెద్ద కొడుకు బాగా పెద్దవాడు, ఆయన బతికేదో బతుకున్నాడు. చిన్నవాళ్ళు అంటే ఎందుకు ఆయనకి ఇద్దరు అంటే ఆ భార్య ఎందు ఈ భార్య ఎందు పుట్టిన ఇద్దరు కొడుకులు అంటే వెర్రే ఆయనకి. కాశీలో ఈ రెండో కొడుకు, ధర్మపత్ని యొక్క రెండో కొడుకు ఇంట్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత
ఆయనకి అక్కడ ఇతరికలో ఉండగా అంటే భూమికి దగ్గరగా ఉండేటువంటి చైతన్య స్థితి. అక్కడి నుంచి చూసినప్పుడు ఇద్దరు కొడుకులు, చిన్న కొడుకులు ఇద్దరు ఇళ్ళు కనిపిస్తున్నాయి, వాళ్ళు ఏడవడం కనిపిస్తుంది. తన కోసం ఆయనకి డైరెక్ట్గా సూటిగా ఇతరికలు ఆగకుండా వెళ్ళిపోయే ఒక స్థితి వస్తే ఆయన నిరాకరించాడు. ఆయన అక్కడే వదిలేశారు వాళ్ళు. ముక్తిని అంటే డైరెక్ట్గా జన్మలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాన్ని తిరస్కరించాడు ఆయన. వద్దండి నేను ఇక్కడ ఉంటాను. మామూలుగా వచ్చారు ఆ దూతలు, రండి బాబు మేము తీసుకెళ్ళిపోతాం, ఇతరులు ఆగక్కర్లేదు మీరు అని. లేదు నా పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళ గురించి ఏడుస్తున్నారు. మామూలుగా మాటగా చెప్తారు, అలా కాదు, ఈ అవకాశం రాదు అందరికీను. ఇంక వీళ్ళు నరకాలు అవి ఉండవు, డైరెక్ట్గా జన్మలోకి వెళ్ళిపోతారు. ఏ కర్మలు ఉన్నాయో ఆ కర్మలు తీర్చుకోవాల్సిందే జన్మలోకి వెళ్ళి. కానీ మధ్యలో ఉండేటువంటి ఈ గోలంతా ఉండదు. రండి అన్నారు. లేదు నేను ఇతరుల నుంచి ఇక్కడే ఉంటాను, ఇతరికనే పదం తెలియకపోవచ్చు, ఇక్కడి నుంచే ఉంటాను, కొడుకులు చూసుకుంటారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళని ఓదారుస్తా అన్నాడు. నీ ఇష్టం అన్నారు, వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు పోయేసరికి కొడుకులిద్దరు ఏడవడం మానేశారు. జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేది. కాలం అందరికీ మరుపుని కలిగిస్తుంది కదా. ఆయన వాళ్ళని తలుచుకుని, వాళ్ళు ఆయన్నే తలుచుకుని దుఃఖిస్తున్నంత కాలం వాళ్ళు కనిపించారు. ఎప్పుడైతే కాలం వాళ్ళ గాయాన్ని మార్చి ఒక 6 నెలలో 7 నెలలో ఏడాదో తండ్రిని మర్చిపోయారు. ఎవరన్నా మర్చిపోతారు, అంటే ఆ దుఃఖం అంత ఉండదు. గాయం తగిలినట్టుగా మారిన తర్వాత ఉండదుగా. ఎప్పుడైతే వాళ్ళు తండ్రిని తలుచుకోవడం మానేశారో వాళ్ళు కనుమరుగైపోయారు. ఆయన ప్రియమైన కొడుకులు ఈయన కనిపించట్లేదు. ఇంకా ఈయన మాత్రం వాళ్ళనే గురించి ఉండిపోయాడు కదా ఇతరుకలో. ఇంకా చూడండి బాధ. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, భయం. ఇతరికంటే ఒక మామూలుగా ఏముండదండి, భూమిలా ఉంటుందంటారు. కానీ ఇక్కడికంటే కూడా కొద్దిగా దుష్టశక్తులు మరింత స్ట్రాంగ్గా ఉంటాయి. మనం అంటామే దెయ్యాలు, భూతాలు, పిశాచాలు అని. వాటికి బాగా ఆలవాలమైన ప్రదేశం అది. మీకు ఎప్పుడైనా ఈ ఉత్తర క్రియల యొక్క మంత్రాల అర్థం తెలిస్తే మీకు తెలుస్తుందండి. అందులో ఒక కర్ర ఇస్తారు, ఏదో మంచం ఇస్తారు, మరొకటి ఇస్తారు, దానాలు ఇస్తారు కదా. ఇక్కడ దానం ఇవ్వడం వల్ల సూక్ష్మలోకంలో వాళ్ళ యొక్క చివరి ప్రయాణంలో వాళ్ళకి అవి ఉపయోగిస్తాయి. తర్వాత పిశాచాలు అవి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఇది అలా మాకు కొన్ని మంత్రాలు ఉంటాయి. అవన్నీ ఉంటాయి అక్కడ. ఈయన ఎవరినీ కాకుండా అటు ప్రయాణానికి, అంటే నరకానికి ఎక్కడికో వెళ్ళి అక్కడ ఏ పడాలో పడి, స్వర్గం అయితే స్వర్గం, నరకం అయితే నరకం, అవి అక్కడ ఏమి అనుభవించాలో వాటిని అనుభవించి తిరిగి ఏవైతే భూమి మీద మాత్రమే అనుభవించాల్సిన కర్మలు ఉంటాయో వాటిని తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మలోకి రావాలి. ఈ ప్రయాణం ఈయన భంగం చేసుకున్నాడు. నమ్మండి, 17 సంవత్సరాలు అంటే ఒకటి ఎత్రికలో అంతకాలంగా అనిపించకపోవచ్చు అది, కానీ 17 సుదీర్ఘమైన సంవత్సరాలు ఎత్రికలో దిక్కుమాలి తిరిగాడు ఏడుస్తూ. ఏం చేస్తారంటే పైన కొన్ని లోకాలు ఉంటే అక్కడి నుంచి కొందరు మహాత్ములు ఏం చేస్తారంటే ఉండి కొన్నాళ్ల పాటు ఇలా దారి తప్పిన ఆత్మలు ఎవరైతే ఉంటాయో, మరీ మహాపాపులు అయ్యండి వాళ్ళకి ఎత్రికలో మాత్రమే పడే ఉండే యోగం కనుక లేకుండా ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాల వల్ల అక్కడ ఇరుక్కుపోయి తెలియక దారి తెన్ను తోచక అలమటించేటువంటి కొందరు జీవుల్ని ఈ మహాత్ములు బృందాలు వచ్చి వాళ్ళని మళ్ళీ జన్మ మరణ చక్రంలోకి పంపిస్తాయి. అది పోనీ జన్మకర్మ విభాగంలోకి పంపిస్తాయి అనుకుందాం. పోనీ కాస్త మంచి పదం. అప్పుడు కూడా ఎత్రికలు రావాలంటే మహాత్ములకి వాళ్ళకే ఇబ్బంది. వాళ్ళు దానికి ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకుని, అంటే పిశాచాదులు మిగతా నెగిటివ్ ఫోర్సెస్ ఏముంటాయో వాటి నుంచి వాళ్ళు తమను తాము రక్షించుకునేటువంటి రక్షణ కవచాలు నిర్మించుకుని బృందాలుగా వచ్చి ఇలాంటి ఆత్మల్ని తీసుకెళ్తారు. అందులో ఒక బృందం ఒక ఆయన చెప్పింది, ఇలా జరిగిందని చెప్పాడు ఈయన అక్కడ, మీకు హెల్ప్ చేస్తామంటే. అంటే వాళ్ళు చెప్పారు,
నువ్వు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఓసారి ప్రయత్నం చేస్తావేంటి, కలిసి వస్తావా అన్నారు. ఎప్పట్లాగే అదే రూటు. మా మేనల్లుడు బాలమ్మ ఆవిడ దగ్గరికి, ఈ ఫలానా వాళ్ళకి సంబంధించిన వాడు ఏమన్నా మీరు అన్నారు. మాట్లాడతాను, పెద్దవాడితో మాట్లాడిస్తానండి. మీరు అనొచ్చు, కొన్ని ఆత్మల్నే పంపిస్తుందా బాలమ్మ మీ దగ్గరికి? అన్ని ఆత్మల్ని, మొత్తం ఎన్ని లక్షల ఆత్మలు మీరు చూస్తారా? లేదండి, నాలాంటి వాళ్ళు కోకొల్లలు ఉంటారండి సాధకులు. అమ్మకి ఈ పనిలో, ఈ విభాగంలో అమ్మకి అమ్మ కింద పనిచేసేవాళ్ళు, అమ్మ ఆ జ్ఞానవర్తులు ఆవిడ చెప్పిన పని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అందులో నేను ఒకడిని. అంతే. మొత్తానికి పంపించింది పెద్దవాడిని చూడమను, ఇలా ఇబ్బంది పడ్డాడు వీడు అని. నన్ను చూడగానే గుర్తుపెట్టాడు. ఆయన, ఏమండి బాబు, ఏమిటి పరిస్థితి మీది? ఇలా జరిగింది. కాస్త మందలించి పెద్దవారైనాను, అయ్యా తప్పది, అలాంటి భ్రమలో పడకండి. ఒకసారి శరీరం వదిలిపెట్టిన తర్వాత కొడుకు లేదు, తండ్రి లేదు, ఎన్ని పోనీ చదువుకున్నవాడు ఏం కాదు, ఆయన చదువుకున్నవాడే కాబట్టి మాత నాస్తి, పిత నాస్తి, నాస్తి బంధు సహోదర అని చదువుకుని కూడా మరి శరీరం వదిలేసాక ఆ పిల్లల గురించి ఏడవడం ఏంటండి, ఉండిపోవడం ఏంటి? ఉండేం చేద్దాం అనుకున్నాడు. పోనీ ఓకే, ఉన్నాడు, చూస్తాడు, ఏం చేస్తాడు చూసి. ఆయన చేయగలిగే సమర్థత ఉన్నవాడు కాదు, చూసి ఏడవడమే. ఎందుకంటే అది అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, ఇలాంటి బంధాలు పెట్టుకోకూడదు నాయన. ఎందుకంటే ఒకసారి శరీరం వదిలిపెట్టింది, 2 బంధాలు ఉండవు. కాబట్టి కాశీలో మోక్షం అంటే అందరూ వెళ్ళిపోయి కైలాసంలో ఉండిపోతారు అనుకోకండి, అలా ఉండదు, వ్యవస్థ అలా ఉండదు. ఏమండి, ఇక్కడికి మీ ప్రశ్నలు చెప్పే అనుకుంటున్నాను. ఒక్క 2-3 స్పృశించగలనేమో చూస్తాను, వేరేవి దీనికి సంబంధం లేనివి. కాబట్టి ఐ థింక్ వేరే ఇంకో వీడియోలో చెప్పడమే మంచిదేమో. మీ ప్రశ్నల వరకే ఇవి, ఈ వీడియో అంతవరకే. కాబట్టి మీ ప్రశ్నలకు ఎంత మీకు సంతృప్తికరంగానే సమాధానం చెప్పానో నాకు తెలియదు, కానీ నాకు ఇంతే తెలుసు. అంచేత అన్యథా భావించకుండా మీ సాధనల మీద దృష్టి పెట్టండి. ఎక్కువగా సందేహాలకి లోను కాకండి, సందేహాన్ని ఎంటర్టైన్ చేయకండి. హాయిగా జపం చేసుకోండి. మీ గురువు ఎవరు ఇచ్చారో, మీకు మంత్రం ఇచ్చారో, ఉపదేశం ఇచ్చారో, ఆయన సమర్థులు మీ సందేహాలు తీర్చడానికి. మీరు మాత్రం తీవ్రమైనటువంటి, అంటే అవసరమైతే మీ భౌతికమైనటువంటి పనులు కాస్త వాటి ప్రాధాన్యత తగ్గించి వీటికి విలువ ఇస్తే ఆధ్యాత్మికంగా మీకు బాగుంటుంది బాబు. అది కాస్త గుర్తుపెట్టుకోండి. మరొక్క అడగని సలహా, ఎప్పుడైనా ఏ సాధన అయినా, ఏ మంత్రమైనా, ఏ జపమైనా మీ గురువులు చెప్పే ఉంటారు, కానీ నా అనుభవంలో ఒక మాట చెప్తున్నాను. జపం ఒకే సంఖ్య, ఒకే చోటు, ఒకే సమయం, ఇవి మెయింటైన్ చేయండి. ఈవేళ కుదిరిందని 1000, రేపు కుదరలేదని 100, ఈవేళ పొద్దున్న, రేపు సాయంత్రం, ఎల్లుండి మధ్యాహ్నం, ఈవేళ ఏమో పూజ గదిలో, 2వ రోజు బెడ్రూమ్లో, 3వ రోజు డ్రాయింగ్ రూమ్లో, ఇలా చేయకండి. ఇంకొకటి ఏమిటంటే, ఎక్కువ మంత్రాలు ఒకసారి చేయకండి. ఒక మంత్రాన్ని ఆ మంత్ర సిద్ధి అయ్యే వరకు చెయ్యండి. మా గురువుగారు ఒక ఉదాహరణ చెప్పేవారు. తవ్వుకోల పట్టుకుని మొత్తం పొలం అంతా తవ్వామనుకోని ఆయన, నీ శ్రమ ఉంటుంది, ఏమీ రాదు. ఒకే చోట తవ్వామనుకో, నీళ్లు పడతాయి, బావి తవ్వచ్చు, మొత్తం తోటంతటికి నీళ్ళు ఉపయోగిస్తాయి. అలాగా ఆదిత్య హృదయం చదివి, వెంకటేశ్వర సుప్రభాతం చదివి, విష్ణు సహస్రం చదివి, రామరక్షాకర స్తోత్రం చదివి, రాజరాజేశ్వరి ఇన్ని వద్దు, ఒక్కటి చేయండి. మంత్రమే కాదు, స్తోత్రమైనా సరే, ఆ స్తోత్రాన్ని ఒకసారి కాదు 11 సార్లు. మీ మంత్రం ఏమీ లేదు మీ దగ్గర, రాజరాజేశ్వరి అష్టకే ఉందనుకుందాం, మామూలుగా అనుకుందాం, 11 సార్లు చేయండి. ఒక నియమంగా, ఒకే చోట, ఒకే సమయం, 11 సార్లు అనుకోండి, చెయ్యండి. మంత్ర సాధన చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందో
మీకు దాని మీద పెట్టిన దృష్టిని బట్టి, ఆ నియమాన్ని బట్టి మీకు ఆ దేవి లేదా దైవం మీకు అంతటి ఫలాన్ని ఇస్తారు. అందుకని అలా చేయండి బాబు. ఇప్పటికింతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.